ఇల్లు మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. వెల్కమ్ టు సుమన్ టీవీ. పలంనేరుకు సమీపంలోని ఓ టమోటా తోటలో దాచిపెట్టిన డబ్బుల సంచి దొరికిందని వార్తా కథనాలు వచ్చాయి. దినపత్రికల్లో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని, వారికి ఎలాంటి డబ్బుల సంచి దొరకలేదన్నారు. నిజ నిజాలు తెలుసుకోకుండా రైతులు జీవితాలతో ఆడుకోవడం, ఈ విధంగా వార్తలు రాయడం సరికాదన్నారు. నా పేరు గోవింద్ రెడ్డి. నేను రైతు. 4 ఎకరాలు పొలం లీజుకి తీసుకునేసి నేను టమాటా, కాకర, వంకాయ ఇలా ఏదో పంటలు చేసుకొని బతుకుదామనేసి ఇక్కడికి వచ్చి లీజుకి తీసుకొని చేస్తా ఉన్నాను. ఈరోజు మా తెల్లవారి పేపర్లో ఏదో వచ్చిందనేసి అధికారులు కూడా ఫోన్ చేసినారు. రైతులు, ఈ పక్క బంధువులు అంతా ఫోన్ చేసి అడుగుతూ ఉంటే నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు. ఇక్కడ ఏం జరిగింది ఏమి నాకైతే ఏం తెలియదు. కానీ పేపర్లో వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ ఏమో, వాళ్ళు వాస్తవాలు తెలుసుకొని రాస్తున్నారో తెలియకనా రాస్తున్నారో ఏమో. ఇక్కడ పలానా పొలంలో ఇట్లాగా నోట్ల కట్టలు అట్లా అనేసి రాసింటే నాకే షాక్ అయిపోయినాను నేను. మనకైతే ఏ పాపం తెలియదు. మేము రైతుగా పంటలు చేసుకునేదానికి ఇక్కడికి వచ్చినామే తప్ప ఈ రాత్రిపూట ఈ వల్ల ఏం జరుగుతాయి ఇవన్నీ మేము గ్రహించలేము కదా. అదేదన్నా వాళ్ళకి తెలిసింటే వాళ్ళే దాని పూర్తి వివరాలు కనుక్కున్న తర్వాత దాన్ని న్యూస్గా వేస్తే జనాలకు కూడా ఉపయోగపడుతుంది. ఏమీ తెలియకుండా రైతు టమాటా పంటలో నోట్ల కట్టలను రాస్తే అది అన్యం పుణ్యం మెరిగిన రైతుల మీద ఇట్లాంటి నిందలు వేయడం అనేది కరెక్ట్ కానే కాదు. 25వ తారీఖు జరిగినట్టుగా వాళ్ళు పేపర్లో ముద్రించడం జరిగింది. 25వ తారీఖు అసలు మాకు కూలోళ్ళు వచ్చిండదు, మేము పని చేయడం లేదు. ఆ రోజు ఈ మధ్యలో అంతా 5 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి లేబర్ వస్తున్నారు తప్ప కంటిన్యూగా లేబర్ రావడం లేదు. 4 నెలల క్రితం జరిగిండేది. అప్పుడు ఈ పక్క టమాటా అయితే ఏం లేదు, ఆ వంకాయ ఉంది. వంకాయ ఉన్నప్పుడు అక్కడ ఏదైనా జరిగింది. అది కూడా మాకు తెలియదు. లేబర్ వచ్చినారు, ఆ రోజు లేబర్ ఉన్నంత టైంలో వాళ్ళు వచ్చినారు. వాళ్ళు పోలీసు వల్ల వేరే ఇంకెవరున్నానా అనేది తెలియదు. వచ్చి అడిగినారు ఆ బ్యాగ్ ఏమి అంటే బ్యాగ్ ఎత్తిచ్చినారు. వాళ్ళు చెప్పడం బ్యాగ్ ఎత్తిచ్చినాంనా అనేసి. మేము రేపు నుండి పనికి కూడా రావడం లేదు, మాకు భయం అవుతా ఉంది అంటే ఆ రోజు నుండి వాళ్ళు ఒక మగతోడు పిలుచుకొచ్చుకొని కూలికి వస్తున్నారు. పనికి కూడా రాకుండా ఆపేసినారు. మీరు చేసే తప్పుడు న్యూస్ల వల్ల రైతు తన పంట పండించుకునేదానికి కూలోళ్ళని సేకరించడం కూడా కష్టమైపోతూ ఉంది. మీరు రాసే తప్పుడు రాతల వల్ల. వాస్తవాలు ఏమన్నాయో దానే రాయండి. అది జరిగిన 4 నెలల క్రితం జరిగింటే గత నెల 25వ తారీఖు జరిగినట్టు రాసినారు కదా. గత నెల 25వ తారీఖు జరిగినప్పుడు మీరు చూసిన వాళ్ళు మీరే వచ్చి ఎవిడెన్స్ అన్నీ తీసుకోవాలి కదా. అర్థం లేని రాతలు ఏంటి? అది కరెక్ట్ కాదు కదా అట్లా రాయడం అనేది. అది పంటకి ఏమన్నా సమస్యలు ఉన్నాయి దాన్ని చూసుకుంటాడు పోతూ ఉంటాడు. మిగతా ఏం లేవాదేవీలు అవన్నీ ఎవరికన్నా తెలిసింటే చెప్పచ్చు. మాకు అసలు ఏమీ తెలియదు. మేము రావడం, మా పని చూసుకోవడం, మేము వెళ్ళిపోతూ ఉంటాం. లేబర్లు వాళ్ళు కయ్యంతా తిరుగుతారు. ఏమేమి చెత్త ఉంటే చెత్త, లేదంటే దారాలు కట్టేదో, లేదంటే కాయలు కోసేదో వాళ్ళైతే ప్రతి లైన్ చెక్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అక్కడ తెలిసింటుంది. ఆ టైంలో వాళ్ళు రావడము, అది తీసుకోవడము, వెళ్ళిపోవడం 3-4 నెలల క్రితం జరిగింది. అది ఇవంతా అవాస్తవాలు. దయచేసి ఇట్లా అవాస్తవాలు రాసి రైతుల్ని ఇబ్బంది పెట్టద్దండి. మీకు దండ పెడుతున్నాం, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు ఏదన్నా చేయాలంటే వాస్తవాలు ఉంటే రాయండి. రైతు ఏదైనా కష్టాల్లో ఉంటే ఆ కష్టాలకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం తరపున కానీ రైతుల తరపున కానీ పోరాడండి. అంతేగాని ఇలాంటి అర్థం లేని మాటలు మాట్లాడి రాతలు రాసి రైతు మనోభావాలను దెబ్బతీయకండి. నా పేరు విజయ్ కుమార్. దగ్గర కూలి తీసుకొస్తాంటారు మామూలుగా. ఆ రోజు మా వాళ్ళు కాయలు కోసం అంటే పొద్దున్న పక్క ఆ పక్కన కలకాపని మగవాళ్ళు వచ్చి రానమ్మని పిలిచినారంట. వీళ్ళు భయపడిపోలేదు మా ఆడోళ్ళు. మేము పోలీసులు ఏం భయపడలేదు రామంటే వాళ్ళు మన దగ్గర పోయేసి ఏమన్నా అంటే అక్కడ బ్యాగ్ ఉంది ఎత్తిన అని చెప్తే వాళ్ళు బ్యాగ్ ఎత్తిచ్చి వచ్చి రాక చెప్పినాను. మళ్ళీ వాళ్ళు మధ్యాహ్నం కోసం ఈరోజు భయపడిపోయినాం మేము. మాతో మగవాళ్ళు ఎవరు వచ్చి మమ్మల్ని పిలిచినారు. అడిగితే మేము పోలీసులు చెప్పినాను. వాళ్ళు చెప్పారు ఆ విధంగా ఆ బ్యాగ్ ఉంది ఎత్తిమంటే ఎత్తిచ్చినారు వాళ్ళు. మళ్ళీ ఏం భయం లేదు అని చెప్పేసి మళ్ళీ మధ్యాహ్నం గోవిందని వస్తే మాతో ఎవరు మగవాళ్ళు వచ్చి పోయినారు అట్లా మన కైలికి వెళ్ళాలంటే అదంతా వదిలేనంత పట్టించుకోదని మీరు చెప్పినారు.